2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటి ఎఫెక్ట్స్ కనుక మనం చూసుకుంటే పర్సన్స్ మీద ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ నక్షత్రాల్లో ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ ఆస్ట్రాలజర్. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అంటే నక్షత్రాల నుంచి కనుక చూసుకుంటే ఏ నక్షత్రం వారికి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుందండి అసలు? ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది నాగరాజు గారు ఎప్పుడైనా సరే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. అంటే బయట నుంచి వచ్చేటువంటి ఎనర్జీ లేదా మనలో నుంచి పుట్టేటువంటి ఎనర్జీ అనమాట. సో ఇన్బిల్ట్గా అందరూ పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది. కానీ కొంతమందికి అది కర్మ ప్రభావం చేతన కావచ్చు, పరిస్థితుల ప్రభావం చేతన కానీ, మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేతన కానీ, అతని యొక్క పరిస్థితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, అతని జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఆ విధంగా ఉండడం వల్ల చాలా రకాలుగా నెగిటివ్ ఎనర్జీకి అయినా నెగిటివ్ ఆరాకి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెగిటివ్ ఎనర్జీస్లో 4 రకాలుగా విభజించబడి ఉంది నాగరాజు గారు. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అన్నమాట. సో సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడండి నాగరాజు గారు. 2-3 విధాలుగా చెప్తానండి. నెంబర్ 1 ఏంటి అంటే, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చిందండి, లేదా ఈ వ్యాపారం ఈ ప్లేస్లో పెట్టిన తర్వాత నేను చాలా బాగున్నాను, కానీ ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు ఏమీ జరగలేదు, మొత్తం అప్పుల పాలైపోయాను, ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఖచ్చితంగా ఈ మాటలు మీరు వినే ఉంటారు. ఇంకా కూలంకషంగా స్పెసిఫిక్గా డీటెయిల్గా చెప్పాలి అంటే నాగరాజు గారు, ఒక వ్యక్తి ఐదర్ మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే ఒక ప్లేస్లో ఉన్నంతకాలం, ఆ స్కూల్లో చదివినంతకాలం, ఆ ప్లేస్లో అక్కడ ఉన్నంతకాలం బాగుంటారు. ఆ ప్లేస్ మారిన తర్వాత వాళ్ళు పరిచయం అయ్యారండి. ఆ పరిచయం అయిన తర్వాత ఇలా ఇబ్బందులు వస్తున్నాయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, మొత్తం మారిపోయాడు మనిషి అంతా కూడా. లేదా మా అమ్మాయి అమెరికా వెళ్ళిందండి, అక్కడి నుంచి కంప్లీట్లీ అమ్మాయి బిహేవియర్లో చేంజెస్ వచ్చాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయండి. సో అంటే ప్లేస్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ అవి చాలా ఎఫెక్ట్ ఉంటాయి. దాన్నే స్థలదోష శక్తి అంటాం నాగరాజు గారు. అంటే ఆ ప్లేస్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అది మనకి జాతకం ద్వారా 4th హౌస్ ద్వారా 8th హౌస్ ద్వారా మనకి ఏ దిక్కులు నప్పుతాయి, ఏ దిశలు మనకి బాగోవు, ఏ గుమ్మం వైపు మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఎనర్జీ అనేటువంటిది అటువైపే ఎందుకు ఉంటుంది అనేటువంటిది కూలంకషంగా ఆస్ట్రాలజీ చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్, 4th హౌస్లో కనుక కుజుడు ఉంటే పర్సనల్ చార్ట్లో దక్షిణం పెరిగినటువంటి ఇళ్లలో వాళ్ళు ఉంటారని అర్థం. అంటే గృహము అనేటువంటిది కాస్త ఇబ్బంది అవుతుంది. ఇల్లు కట్టుకునే యోగం ఉన్నప్పటికీ కూడా గృహరీత్యా వాస్తు అనేటువంటి సరిగ్గా లేకపోవడం, ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది రావడం లాంటివి ఎక్కువ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, 4th హౌస్లో కనుక రాహు ఉంటే నైరుతి పెరిగినటువంటి ఇల్లు వస్తుంది అని అర్థం అనమాట. అంటే స్థలదోష శక్తి ఎఫెక్ట్ అవుతుంది అక్కడని అర్థం అండి. సో ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అండి. మానస దోష శక్తి అంటే మానసికంగా ఆ మనిషి చాలా ఒక సైకిక్ మెంటాలిటీ అని చెప్పచ్చు. అంటే కొంతమంది డిఫాల్ట్గా అందరూ పాజిటివ్గా ఉంటారు అని చెప్పి కాదండి. ఎలా అంటే పుట్టడంతో అందరూ పాజిటివ్గా ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అతను ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి లోనవడం వల్ల అతని వల్ల 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. మానస దోష శక్తి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటిదాకా బాగానే ఉన్నటువంటి పిల్లవాడు 10th ఇంటర్ అయిన తర్వాత కొంతమంది సర్కిల్ని కలిసిన తర్వాత ఒక ఎడిక్షన్స్ అనేటువంటివి గురవుతూ ఉంటాడు. లేకపోతే తెలియనటువంటి చెడు సహవాస దోషం అంటామండి. ఇది ఎక్కడి నుంచి పుడుతుందంటే 2 యోగాలు జాతకంలో చెప్పబడ్డాయి నాగరాజు గారు. ఒకటి అష్టమంలో చంద్రగ్రహ సంచారము, 2 లాభంలో రాహుగ్రహ సంచారము. ఈ 2 ఉన్న వాళ్ళకి మానస దోష శక్తి అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతారనమాట, మోసపోతారు, అతి మంచితనం వల్ల మోసపోతారు. ఈ మానస దోష శక్తి అనేటువంటిది ఉండడం వల్ల ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటికి సంబంధించి చాలా ఇబ్బందులు పడతారండి. ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది, మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది. తనంతట తానుగా నిలబడితే బాగానే ఉంటాడు, నార్మల్గా ఇలా దోషం ఉండడం వల్ల అధోగతి పాలవుతూ ఉంటాడు. ఇక మూడోది ఏంటి అంటే అభిచార శక్తి అండి. ఇది యాక్చువల్లీ కొన్ని నక్షత్రాలకి నాగరాజు గారు, ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఇలా కొన్ని నక్షత్రాల వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కనబడతాయండి. అంటే ఆత్మలు మాట్లాడడం కానీ, ఆత్మలు కనబడడం కానీ, వాళ్ళ యొక్క సౌండ్స్ ఏదైనా వినబడడం కానీ, అక్కడ అన్యూజువల్గా జరిగేటువంటిది ఏదైనా గుర్తించేటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉండడం కానీ, కళల ద్వారా వాళ్ళకి సంకేతాలు రావడం కానీ కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పబడ్డాయి. ఆ నక్షత్రాలు వాళ్ళకి లేదా కొన్ని యోగాలు ఉంటాయండి జాతకంలో. 12th కేతు ఇలా అనమాట. అభిచార శక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్
వీళ్ళకి ఏంటి అంటే కాస్త వీక్ ఆరా అనేటువంటిది ఉంటుంది. ఈ వీక్ ఆరా అనేటువంటిది ఉండడం వల్ల ఈ అభిచార శక్తి ఎవరైనా బయట నుంచి ఏదైనా ఒక ప్రయోగములు చేయడం కానీ, సొంతంగా ప్రయత్నపూర్వకంగా ద్వేషపూరితంగా చేసేటువంటి నరదృష్టులు కానీ అవి కానీ వీళ్ళకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే గాయాలు అవ్వడం, యాక్సిడెంట్స్ అవ్వడం, మానసికంగా ఒత్తిడి చూడడం, నిద్ర పట్టకపోవడం, ఈ చిన్న వయసు నుంచే హెల్త్ ఇష్యూస్ రావడం వీళ్ళు ఎక్కువగా చూస్తారు. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసే దేనికి అంటే ఈ అభిచార శక్తులు అనేటువంటివి వీళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయండి. దీన్ని ఎలా గుర్తించాలి అంటే 5th హౌస్లో కనుక వీళ్ళకి కేతు ఉంటే కనుక 100% దానికి ఎఫెక్ట్ అవుతారు అని చెప్పచ్చు, ఆ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు. అయితే ఏంటి అంటే ఇక ఆఖరిది అండి అసుర శక్తి. ఇప్పుడు నేను చెప్పిన దానికి చాలా దగ్గర రిలేటెడ్ అండి, కానీ రెండు వేరు. ఎలా అంటే కొంతమంది ఇళ్లల్లో ఒక తెలియనటువంటి నెగిటివ్ ఆరా ఉంటుంది. పడుకున్నప్పుడు మీదకెక్కి కూర్చొని పీక నొక్కినట్టు అనిపించడం కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు వెనకాల ఎవరో ఉన్నారనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయడం కానీ, ఒక తెలియదు అనమాట, ఒంటరిగా ఉండలేరు, భయపడుతూ ఉంటారు. ఈవెన్ ఆ ఇంటికి యజమాని అయినప్పటికీ కూడా ఆయన చిన్న పిల్లోడు తోడు తీసుకునైనా బయటకు వెళ్ళాలనుకుంటారు, కానీ ఒంటరిగా మాత్రం వెళ్ళలేరు. అంటే దాన్ని ఏమంటారంటే చావు భయం అని చెప్తూ ఉంటారు జనరల్లీ. సో ఎప్పుడు చనిపోతానేమో అంటే చిన్నదండి, చాలా చిన్న విషయంతో మనం చెప్పచ్చు. ఇక్కడ ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఈ నొప్పి నాకు ఏదైనా క్యాన్సర్ వచ్చేసిందా, లేకపోతే నాకు ఏదైనా ఆపరేషన్ చేస్తారా అనేటువంటి ఒక ఆలోచన దిగ్భ్రాంతికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఒక నెగిటివ్ ఆరా ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. లేకపోతే కళల్లో ఎవరెవరో కనిపించి వచ్చే చచ్చిపో అంటే ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ నేను చూశాను కాబట్టి చెప్తూ ఉన్నానండి చాలామంది దగ్గర. సో దీన్ని ఏమంటారంటే అసుర శక్తి అంటారు నాగరాజు గారు. దీన్ని ఎదుర్కోవాలి, జనరల్లీ ఎలాంటివి ఉండకూడదు అంటే స్ట్రాంగ్ ఆరా అనేటువంటిది లగ్నాధిపతి బలం అనేటువంటిది ఉండాలి. లగ్న బలము 12th హౌస్ లార్డ్ బలం కనుక ఉంటే చాలా స్ట్రాంగ్ ఆరా అనేటువంటిది ఉంటుంది. ఎవ్వరికి తల వంచేటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉండవు. సో అలాగా ఈ 4 శక్తులు కూడా ప్రతి మనిషిని కూడా ఏదో ఒక సందర్భంలో ఆయా యోగాలు ఉన్నప్పుడు, ఆయా కలయికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయండి. అయితే ప్రతి నక్షత్రానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి బలాలు కానీ, కాంబినేషన్స్ కానీ, అశ్వినికి ఫర్ ఎగ్జాంపుల్ కేతు ఉంటుంది, తర్వాత మేషరాశి, తర్వాత అశ్విని దేవతలు, వీళ్ళకు ఉండేటువంటి కాంబినేషన్స్ కానీ ప్రతి నక్షత్ర కాంబినేషన్స్కి వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేటువంటిది క్లియర్ కట్గా ఆస్ట్రాలజీ చెప్పింది నాగరాజ్ గారు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అండి భరణి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి ఏ విధంగా చెప్పబడింది అంటారు అసలు త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ? తప్పకుండా నాగరాజు గారు, భరణి నక్షత్రం కనుక మనం తీసుకుంటే అండి, భరణి నక్షత్ర జాతకులు ఏంటంటే జనరల్లీ శుక్రుడి అధిపతి అండి. ఈ ఉన్నటువంటి 4 రకాలైనటువంటి శక్తి దోషాల్లో వీటిల్లోనూ వీళ్ళు జనరల్లీ మానస దోష శక్తి అనేటువంటిది ఒకటైతే, తరువాత ఈ అభిచార శక్తి అనేటువంటి దానికి చాలా ఇబ్బంది పడతారండి. రెండు ఏంటి అంటే మానస దోష శక్తి అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ ఉండడం వల్ల, లేకపోతే వీళ్ళ యొక్క మెరిటల్ లైఫ్లో కావచ్చు, ఎస్పెషల్లీ విమెన్ అండి, మెరిటల్ లైఫ్లో కావచ్చు, రిలేషన్షిప్స్లో కావచ్చు, ఆర్ లేకపోతే దాంపత్య జీవితం, దాంపత్య సుఖం వీటిల్లో కావచ్చు, తెలియనటువంటి ఒక అశాంతి, ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఏం జరుగుతుంది ఏం చెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్లో ముందుకు వెళ్ళడం, అసలు ఏదైనా ఒక కన్క్లూజన్కి వస్తే బాగుండు కనీసం అనేటువంటి ఒక ఫీలింగ్లోనే ఉండడం, ఒక తెలియనటువంటి వీళ్ళకి ఎలా ఉంటుందంటే యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి రిలేషన్షిప్స్లో ఎక్కువగా ఉంటాయండి. సో బహుశా దానివల్ల కావచ్చు మానస దోష శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా డీప్ డౌన్ స్టేట్ చూస్తారు. అంటే ఎవరు అర్థం చేసుకోలేకపోవడం, అత్తగారితో ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇంట్లో విమెన్కి విమెనే వీళ్ళ తరపున ఉండేటువంటి వాళ్ళే శత్రువులుగా మారే అవకాశములు ఉంటాయి. అండ్ ఈవెన్ చాలా సందర్భాల్లో వీళ్ళు చాలా సెన్సిటివ్ అండి, చాలా మంచివాళ్ళు, కానీ వీళ్ళ మీద వచ్చే ఎలిగేషన్స్ తట్టుకోలేక ఆర్ రిలేషన్షిప్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని కాపాడుకోవడానికి సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. బికాస్ మానస దోష శక్తి అనేటువంటిది చాలా తీవ్రంగా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అభిచార శక్తి అంటే వీళ్ళకి దృష్టి ప్రభావము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. ఐదర్ దృష్టి కావచ్చు, అంటే ఎక్స్టర్నల్ నుంచి వచ్చేటువంటిదండి, ఏదైనా ప్రయోగములు కావచ్చు, వీటికి సంబంధించిందనమాట. అంటే కొంచెం వీక్ ఆరా అనేటువంటిది ఉండడం వల్ల, సెన్సిటివ్గా ఉండడం వల్ల చాలా ఈజీగా బయటకు ఏదైనా చిన్న కష్టం వస్తే దాన్ని తట్టుకోలేక చాలా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇదే కాకుండా నాగరాజు గారు ప్రధానంగా చూస్తే మీరు భరణి నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తూ ఉన్నామా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంలోనే మీకు శత్రువులు చాలామంది ఉంటారు, ఈ విషయంలో చాలా జాగ్రత్త. మీకు పుత్ర సంతానం కలిగిన తర్వాత మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి, ఖచ్చితంగా చాలా బాగుంటుందండి.
ఇదే కాకుండా ఏంటి అంటే రుణ బాధలు, అప్పుల విషయంలో చాలా ఇబ్బంది పడతారండి. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడి యొక్క బలం బాగుంది అంటే ఇది మీకు ప్లస్ అవుతుంది. అదే కుజుడి యొక్క బలం వీక్ అయితే కనుక మెరిటల్ లైఫ్లో చాలా ఇష్యూస్ చూస్తారు, అప్పుల పాలవుతారు. ఈ రెండు ఉన్నాయంటే కుజగ్రహ దోషం వల్ల, కుజ దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారని అర్థం. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోవడం, డబ్బులు నిలబడకపోవడం అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. బికాస్ ఈ ఎనర్జీస్ అనేటువంటివి వీళ్ళని కుదురుగా ఉంచలేవు, ఒక చోట ప్రశాంతత అనేటువంటిది లైఫ్లో లేకపోవడం ఎక్కువగా చూస్తారండి. ఇదే కాకుండా నాగరాజు గారు ఇండిపెండెంట్గా బ్రతకాలి అనేటువంటి వీళ్ళకి ఏదైతే కోరిక ఉంటుందో, భరణి నక్షత్రం వాళ్ళు ఎంత డబ్బున్న కుటుంబంలో, సంపన్న కుటుంబంలో పుట్టినా నాకంటూ ఒక పొటెన్షియల్ ఉంది, నేను దాన్ని వినియోగించుకుని ఎదగాలి అనేటువంటి ఆకాంక్షతోనే ముందుకు వెళ్తారు. 10 మందికి సహాయం చేయాలి, భక్తి, జ్ఞాన, వైరాగ్య గుణాలు చాలా బాగుంటాయి వీళ్ళకి. అలాంటి వీళ్ళకి కూడా ఈ ఎనర్జీస్ అనేటువంటివి చాలా ఇబ్బంది పెడతాయండి నెగిటివ్గా. సో అలాంటి వాటి నుంచి బయటికి రావాలంటే ఎక్కువగా మీరు ఆరాధన చేయాల్సింది సుబ్రహ్మణ్య స్వామిని. ఎందుకు అంటే భరణి నక్షత్ర జాతక స్త్రీలు కొంచెం ఇబ్బందులు అనేటువంటి మెరిటల్ లైఫ్లో చాలా ఎక్కువ పడతారు కాబట్టి చాలా జాగ్రత్త. అయితే అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయో మనం చూస్తే నాగరాజు గారు, కొద్దిగా అక్టోబర్ 10వ తారీఖు తర్వాత నుంచి శని కుంభరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి. మళ్ళీ మీనంలోంచి మళ్ళీ వక్రించి ఇలా వెనక్కి వస్తూ ఉన్నారనమాట. దీని ప్రభావం చేత శని వీళ్ళని కాస్త కాపాడి పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా అంటే ఏ ఆస్పెక్ట్లో అని చెప్తే కనుక బిజినెస్లో ప్రాఫిట్స్ అనేటువంటివి బాగుంటాయి, కెరీర్లో గ్రోత్ అనేటువంటిది బాగుంటుంది, పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారములు కానీ, పై అధికారుల దగ్గర నుంచి మన్ననలు, ప్రశంసలు, అభినందనలు కానీ చూడడం వల్ల కెరీర్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. వీళ్ళ లైఫ్లో ఒక చేంజ్ అనేటువంటిది వస్తుందండి. ఒక డిసిప్లిన్ వైపు, ఒక మోటివేషనల్గా, ఒక ఇన్స్పైర్ అయ్యే విధంగా వీళ్ళ బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి. చాలా మంచి విషయం ఇది, చాలా మంచి గుణం అని కూడా చెప్పచ్చు. అక్టోబర్ 17వ తారీఖు దాకా మీకు చాలా బాగుంటుంది, ఎందుకంటే రవి బుధులు మీకు యోగిస్తున్నారు కాబట్టి. అక్టోబర్ 17 తర్వాత మీ ఫాదర్కి లేదా మీ ఫాదర్ యొక్క బిజినెసెస్లో కాస్త లాసెస్ అనేటువంటివి చూసే అవకాశాలు ఉంటాయి. సో నాన్నగారి యొక్క ఆరోగ్యం చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత కుజగ్రహ సంచారం అష్టమంలోకి సంచారం జరుగుతోంది మాసం చివరిలో, అక్టోబర్ ఎండ్లో. దీని మూలకంగా ఏదైనా ఒక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కలహాలు, తగువులు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయండి. సో ఇప్పటికైతే పర్వాలేదు, అక్టోబర్ 26 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం చూస్తే అండి గురుడు కూడా సెప్టెంబర్ 28వ తారీఖు, అక్టోబర్ 1 నుంచి మనం వేసుకుంటే కనుక కర్కాటకంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దీనివల్ల మంచి మనీ అనేటువంటిది చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. డబ్బు, బంగారం, వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు, ఇవన్నీ కూడా. సో అల్టిమేట్లీ బాగుంటుంది, మంచి జీవితంలోకి మంచి గ్రోత్ అనేటువంటిది చూడబోతున్నారని చెప్పొచ్చు. కానీ పర్సనల్ చార్ట్ చూసుకోండి, మీరు ఏది స్టార్ట్ చేయాలి అనుకున్నా అందులో చూసుకుని ముందుకు వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి, చాలా మంచి గ్రోత్ చూస్తారు. ఎలా సార్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారము ఎవరికైనా సరే ఏదైనా చిన్న చిన్న దోషాలు అవి ఉంటే వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా రెమెడీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పర్సనల్ చార్ట్ త్రూ తెలుసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా మీ లైఫ్కి సంబంధించి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ అండి. చాలామంది నా ఎక్స్పీరియన్స్లో నేను మాట్లాడిన వాళ్ళు, నా తల్లిదండ్రులు సరిగ్గా నన్ను పెంచలేదు, నా తల్లిదండ్రులు చిన్న వయసులో నన్ను ఆ స్కూల్లో జాయిన్ చేసిన, ఆ కోర్స్ సరిగ్గా నన్ను ఇప్పించినా నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో పనిచేసేవాడిని కాదు, నేను వాళ్ళనే బాగా చూసుకునేవాడిని అనేటువంటి కోపంతో తల్లిదండ్రులను హింసించేటువంటి వాళ్ళని కూడా నేను చూశానండి. అండ్ ఈవెన్ హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్త తీసుకోలేని వాళ్ళు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోలేని వాళ్ళు, బిజినెస్లో అనుకోకుండా ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల కుప్ప కూలిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. దీని అంతటికీ కారణం ఏంటంటే గైడెన్స్. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ మీ సమస్య ఏదైనా సరే ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, ఒక గైడర్లాగా, మెంటర్లాగా, ఆస్ట్రాలజర్లా ఉంటాను. ఖచ్చితంగా మీ లైఫ్లో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఏమొచ్చినా సరే ఖచ్చితంగా నేను చూసుకుంటాను. ఏదైనా దోషం ఉన్నా శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, మీకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఎక్కడైనా దోషాలు ఉన్నాయి అని మీకు అనిపిస్తే, లేదు ఏదైనా
కలిసి రావట్లేదు అనుకునేటప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైనా సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.